హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ సంస్థలో అర్జెంటుగా జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ ఈ జాబ్స్కి మీరు అప్లై చేస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయితే మీకు 90% జాబ్ అనేది వచ్చేసినట్లే. ఎంటీఎస్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. 10th ఇంటర్ పాస్ అయితే అప్లై చేయొచ్చు. చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి అండ్ ఎక్కువ సంఖ్యలో మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి నిట్కాన్ లిమిటెడ్ అనేటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఒక వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ ఏమేమంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ అంటే అటెండర్ లెవెల్ జాబ్స్తో పాటుగా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఈ యొక్క క్లర్క్ లెవెల్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఎంటీఎస్కి సంబంధించి 27 వేకెన్సీస్ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 116 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టులకి 10th పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 18 నుంచి 45 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అయితే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. దానికి సమానమైనటువంటి విద్యా అర్హత అంటే డిప్లొమా వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు టైపింగ్లో 35 words per minute టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 45 years లోపు ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి వర్క్ ఏముంటుంది, అసలు ఏమేమి వర్క్ చేయాలి అసలు ఆఫీస్లో అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ వచ్చేసి మనకి ఇది నాన్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ పోస్ట్ అనమాట. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీరు అక్కడ ఆఫీస్లో ఏదైతే మనకి పోస్టింగ్ ఇస్తారో నెట్కాన్ లిమిటెడ్లో అక్కడ మనము కంప్యూటర్ పైన అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయడము, లెటర్స్ని ప్రిపేర్ చేయడము, అలాగే డైరెక్ట్ డిక్టేషన్కి సంబంధించి తీసుకోవడము, ఎంఎస్ ఆఫీస్లో ఏదైనా డేటా ఎంట్రీకి రిలేటెడ్గా వర్క్ ఉంటే అందులో చేయడము, అలాగే డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే ప్రింట్అవుట్ చేయడము. ఇలా మనము డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సెలెక్ట్ అయితే ఆ యొక్క వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు కంప్యూటర్కి సంబంధించి మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నా పర్వాలేదు, అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మాత్రం డేటా ఎంట్రీ పోస్టులకి అయితే అవసరం లేదు. అలాగే మనకి నెక్స్ట్ ఏదైతే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయో వీటికి వచ్చేసి మీరు సెలెక్ట్ అయితే ఏం చేయాలంటే రికార్డ్స్ ఉంటాయి కదా ఆఫీస్లో, మనకి వివిధ రకాల ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని మీరు మెయింటైన్ చేయాలి. అలాగంటే ఒక పద్ధతి ప్రకారం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా ఆఫీసర్స్ అడిగితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మెయిల్స్ని ఫార్వర్డ్ చేయడము, ఫైల్స్ని క్యారీ చేయడము, అలాగే జిరాక్స్ ఏమైనా తీయమంటే జిరాక్స్ తీయడము. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ అటెండర్ లెవెల్ డ్యూటీస్ అనేవి చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే ఆఫీస్ రూమ్ ఉంటుందో ఆఫీస్ని క్లీన్గా ఉంచడము, అలాగే ఆఫీస్ని మీరు ఫస్ట్ మీరే ఓపెన్ చేయాలి. ఆఫీస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా టేబుల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా నీట్గా, ఆఫీస్ అంతా కూడా క్లీన్గా ఉంచేలా చూసుకోవాలి. అలాగే మీరు ఆఫీస్ టైం అయిపోగానే క్లోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు మొత్తం కూడా అటెండర్ లెవెల్ డ్యూటీస్ అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట ఎంటీఎస్ పోస్ట్కి సెలెక్ట్ అయితే. ఆల్రెడీ మీకు క్వాలిఫికేషన్స్ అయితే చెప్పేస్తాను. అండ్ సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సాలరీస్ అయితే మెన్షన్ చేయలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఢిల్లీ ప్రకారం మనకైతే ఆ యొక్క మినిమం వేజెస్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. నార్మల్గా అయితే మనకి 25,000 వరకు అయితే సాలరీస్ ఉండే అవకాశం అయితే ఉంది 10th పోస్టులకి అయితే. ఇంటర్మీడియట్ పోస్టులకి అయితే దాదాపు మీకు
28,000 నుంచి 30,000 మధ్యలో సాలరీ ఉండే అవకాశం అనేది ఉంది. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఏజ్ అండ్ అక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు చూడండి. నవంబర్ 6th వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లో 5th పాయింట్ అనేది చూడండి, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అయితే సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఈ జాబ్స్కి అంటే చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఎంటీఎస్కి సంబంధించి చూద్దాము. సో ఎంటీఎస్కి సంబంధించి చూడండి, కేవలం మీకు 30 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 30 minutes పాటు కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతే, అందరికీ ఉండదు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుందంటే చూడండి, ఇక్కడ జనరల్ ఎబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్, జీకే నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 10, ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఏదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఉన్నాయో వీటికి మాత్రం ఏంటి అంటే మీకు ఫస్ట్ ఏంటి అంటే టైపింగ్ స్కిల్ టెస్ట్ పెడతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో మీకు 35 words per minute ఉండాలి. 5 minutesలో టెస్ట్ చేస్తారనమాట. దాని తర్వాత మీకు ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లో టెస్ట్ అనేది ఉంటుంది. ఇది జస్ట్ 20 minutes ఉంటుంది. 20 questions అడుగుతారు. కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. దీని తర్వాత డైరెక్ట్గా మిమ్మల్ని ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారనమాట. సో అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ చేయాలి అని చెప్పేసి సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. షార్ట్ లిస్ట్ అయితే మాత్రం మీకు డెఫినెట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి ఎంపిక అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కూడా ఎక్కువ టైం లేదు, నవంబర్ 6th వరకు మాత్రమే టైం ఉంది. అండ్ ఇక్కడ ఫీజు కూడా ఇచ్చారు అప్లై చేయడానికి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 531 విత్ జిఎస్టీ, అలాగే జనరల్ ఓబీసీ వాళ్ళు 885 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. జాబ్స్కి సంబంధించి ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో అప్లై లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే అప్లై చేయడానికి సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు న్యూ అప్లికెంట్ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దాని తర్వాత రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయొచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు మీకు ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం ఎంట్రీ చేయాలి. తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత మీ యొక్క మెరిటల్ స్టేటస్, సో మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకొని ఇండియన్ అయితే ఇండియన్ అని చెప్పేసి పెట్టేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఆ యొక్క ఓటీపీ ఎంట్రీ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు హోమ్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో న్యూ అప్లికెంట్ లాగిన్ పైన క్లిక్ చేసేసి సో మరి ఈ ప్రాసెస్ చేయడానికి మొబైల్లో అయితే అవ్వదు తర్వాత ప్రాసెస్, కాబట్టి మీరు డెస్క్టాప్ లేదా మొబైల్ కాకుండా ల్యాప్టాప్లో అయితే అప్లికేషన్ చేసేసండి. సో ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసేయచ్చు. సో ఇది మనకి నెట్కాన్ లిమిటెడ్ అనేటువంటి ఒక ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేసినటువంటి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.